హలో డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు వర్క్షీట్ 3.1 ఫ్రమ్ ఎడ్యుహంట్ మెటీరియల్ చేద్దాం. ఎప్పటిలాగే నా క్వశ్చన్, మీరు వర్క్షీట్ 3.1 ట్రై చేస్తారా లేదా? మీరు ట్రై చేస్తేనే వర్క్షీట్ వీడియోని మీరు రెజ్యూమ్ చేస్తూ చూడండి, లేకపోతే ఇప్పుడే దీన్ని హోల్డ్ చేసి వర్క్షీట్ 3.1 ట్రై చేయండి. ట్రై చేశారా లేదా అని నాకు ప్రూఫ్ కోసం మన యాప్ నుంచి మీరు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ట్రై చేశారో వాటన్నింటిని కూడా నాకు చాట్ బాక్సుల ద్వారా ఫొటోస్ పంపించండి. నేను నమ్ముతాను, అప్పుడే మీకు ఈ వీడియో అన్లాక్ అనేది చేసుకునే రైట్స్ వస్తాయి. సరేనా? సో మీరు వర్క్షీట్ 3.1 మీరు ట్రై చేసినట్లయితే వీడియోని చూడండి, లేకపోతే ఇప్పుడే దీన్ని ఆపేసి వర్క్షీట్ 3.1 ట్రై చేసిన తర్వాత మాత్రం ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మీరు అల్టిమేట్గా కొత్త ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే స్థాయికి వెళ్ళాలి. అంతే తప్పితే నా వీడియోస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అర్థం చేసుకునే స్థాయికి మీరు వెళ్ళడం నా టార్గెట్ కాదు. మీ అంతటి మీరుగా ఓన్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే స్థాయికి వెళ్ళడమే నా టార్గెట్. అందుకనే మీరు ఓకే అనుకుంటే వీడియోని చూడండి, లేకపోతే ఇప్పుడే వీడియోని పాజ్ చేసి చూసుకుని రండి. సరేనా? ఇంకెందుకు ఆలస్యం, మీరు అందరూ వీడియోని చూస్తున్నారంటే మీరు అందరూ ట్రై చేశారని అర్థం. వీడియోని ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. Look at this problem. Open the materials, open rough notes or our notebook. నోట్బుక్ని ఓపెన్ చేసి నేను చేసే సొల్యూషన్స్ నాతో పాటుగా మీరు చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేసి ఉంటే కనుక క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. వాట్ విల్ బి ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ మాస్ 2 kg మూవింగ్ విత్ వెలాసిటీ 0.1 meter per second అని అడిగారు. సో ఇట్ ఈస్ అ స్ట్రైట్ క్వశ్చన్. What is the formula for kinetic energy? Half mv square which is equal to half into mass 2 kg. చూసుకోండి ఒకసారి, అన్ని ఎస్ఐ సిస్టంలో ఉన్నాయా, కొన్ని ఎస్ఐ సిజి సిస్టంలో ఉన్నాయా? ఆన్సర్ చూస్తే ఎస్ఐలో ఉన్నాయి కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా అన్నీ ఎస్ఐలో ఉండేటట్టుగానే చూసుకోండి. హాఫ్ m ఇంటూ 2 kg ఇంటూ వెలాసిటీ స్క్వేర్ 0.1 హోల్ స్క్వేర్. అంతేనండి, సింప్లిఫై చేయండి. 2 gets cancelled and it is 0.01 joule. Two bodies of equal masses. సో ఇక్కడ ఇదొక బాడీ ఉంది, ఇదొక బాడీ ఉంది. దీని మాస్ m, దీని మాస్ కూడా m అని చెప్పాడు. ఫస్ట్ మనకి ప్రాబ్లం అర్థం కావాలంటే ఇచ్చిన డేటా అంతటిని కూడా మనం విజువలైజేషన్ ఏ విధంగా పిక్చరల్గా రిప్రజెంట్ చేసుకుని వాల్యూస్ అన్ని రాసుకుంటే మనకి ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో 2 bodies of equal masses మూవ్ విత్ యూనిఫామ్ వెలాసిటీస్ v అండ్ 3v. నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీస్ హీ ఈజ్ ఆస్కింగ్. సో హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ మాస్ ఈజ్ సేమ్, వెలాసిటీస్ ఆర్ v అండ్ 3v. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీస్ హీ ఈజ్ ఆస్కింగ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ? హాఫ్ mv స్క్వేర్ కదా. ఎప్పుడైనా సరే ఇలా మాస్ సేమ్ అని చెప్పాడంటే అర్థం ఏంటంటే ఇక్కడ హాఫ్ అనేది కాన్స్టెంట్, మాస్ కూడా కాన్స్టెంట్. వీ కెన్ సే దట్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు v స్క్వేర్. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే k1/k2 ఈజ్ ఈక్వల్ టు v1/v2 హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చు. సో k1/k2 అనేటప్పుడు v1 అంటే ఎంత? v. సే దిస్ ఫస్ట్ బాడీ, దిస్ సెకండ్ బాడీ. v1 మీన్స్ v, v2 మీన్స్ హౌ మచ్? 3v హోల్ స్క్వేర్. సో అపాన్ క్యాలిక్యులేషన్ ఇట్ విల్ బి 1/9. క్రాస్ మల్టిప్లై చేస్తే k2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9k అని వస్తుందండి. సో k2 ఈజ్ ఈక్వల్ టు 9k. లేదా రేషియో అడిగాడు కాబట్టి k1/k2 ఈజ్ ఈక్వల్ టు 1:9. దట్స్ ఇట్. Next one, a 1 kg mass has a kinetic energy of 1 joule when its velocity is అని అడుగుతున్నాడు. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు 1 kg అని చెప్పాడు, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 1 joule అని చెప్పాడు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ ఆస్కింగ్. సో వీ నో దట్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు, ఇది మీరే చేసేయండి, హాఫ్ mv స్క్వేర్. వీ వాంట్ వెలాసిటీ. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 1, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, వేర్ మాస్ ఈజ్ 1 ఇంటూ v స్క్వేర్. అంటే v స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 వస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? √2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.414. దిస్ ఇస్ గాట్ ఇట్? నోట్ డౌన్. ఇఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 10 meter per second square, g ఇచ్చాడండోయ్ 10 meter per second square, వాట్ విల్ బి ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఆఫ్ మాస్ 1 kg కెప్ట్ ఎట్ హైట్ ఆఫ్ 5 meters? ఇది మనం ప్రీవియస్గా చేసుకున్నటువంటి
వర్క్షీట్లో లాంటి ప్రాబ్లమే. కాకపోతే అక్కడ ఏమన్నా అంటే మేము వాట్ ఈస్ ద వర్క్ డన్ అని అడిగాం, ఇక్కడ దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అడిగాం. రెండు సేమే. వేర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgh. This implies m means how much? Kinetic energy, body of mass, yes, 1 kg into g is 10, take into a height of 5 meters, which is equal to 50 joules. This is the right answer. An object of mass 1 kg, right now, mass is equal to 1 kg, has a potential of 1 joule, potential energy equal to 1 joule, relative to the ground when it is at a height of, so he is asking us to find height equal to how much, g equal to 10, he is given 10 meter per second square. So potential energy equal to mgh, from this h equal to how much, potential energy by mg. So potential energy is 1 by m is 1 joule, m is 1 and g is 10. So it is 1 into 10 is equal to 0.1 meters. That's it. A body of mass 2 kg is thrown vertically upwards with an initial velocity of 20 meter per second. చూడండి చాలా బాగుంది సమ్ము. మీరు దీనికి ఫస్ట్ డయాగ్రామ్గా ఇమాజిన్ చేసుకోండి. దిస్ ఇస్ అ బాడీ ఆఫ్ మాస్ 2 kg is thrown vertically upwards with an initial velocity 20 meter per second. What will be the potential energy at the end of 2 seconds అని అంటున్నాడు. 2 seconds తర్వాత దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అడుగుతున్నాడు ఆఫ్టర్ 2 seconds. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, mgh కదా. సో m ఆల్రెడీ తెలుసు మనకి, మాస్ 2 kg, g అంటే 10 ఇచ్చేసాడు హ్యాపీగా. అంటే మనకు కావాల్సిందంటే హెచ్. ఈ హెచ్ అనేది ఎలా వస్తుందంటే టైం ఇచ్చాడు, టైంని బేస్ చేసుకుని హెచ్ కనుక్కోవచ్చు కదా. సో ఆఫ్టర్ 2 seconds ఇది ఎంత హైట్లో ఉంటుందో కనుక్కోవచ్చు కదా. ఎట్లాగా, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. మనం ఆల్రెడీ కైనమెటిక్స్లో నేర్చుకున్నాం కదా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, వెర్టికల్ ప్రొజెక్షన్ గురించి. దాని ప్రకారంగా తీసుకుంటే s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s ఈజ్ ఈక్వల్ టు ut ఇనీషియల్ వెలాసిటీ ఎంత 20 ఇంటూ t ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటీ కిందకి పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ అనేది పైకి వెళ్తుంది, కాబట్టి వెలాసిటీ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది కదా పైకి వెళ్ళే కొలది. అందువల్ల g అనేది మైనస్ అవుతుంది. ఇంటూ t స్క్వేర్ అంటే 2 స్క్వేర్. సో దిస్ ఈస్ t మీన్స్ హౌ మచ్ 2. 40 minus half into 10 into 2 square into 4. This is 2. Which is equal to how much? 40 minus 20, which is equal to 20 meters. So h is 20. Come here. Potential energy equal to mgh. m 2 into g is 10 into h is 20. So which is equal to how much? 20 is 40, 10 is 400. 400 joules. That's it. What will be the height through which a body of mass 0.5 kg should be lifted if its energy spent for doing so is 1 joule అంటున్నాడు. ఓకే, వాట్ విల్ బి ద హైట్, హైట్ ఎంత అని అడిగాడు ఫైనల్గా. త్రూ విచ్ a body of mass ఇచ్చేసాడు 0.5 kg should be lifted if the energy spent doing this is 1.0 joule. సో ఎనర్జీ ఎంత స్పెండ్ అయింది, 1 joule అనేది స్పెండ్ అయింది. 1 joule ఎనర్జీ స్పెండ్ అయింది. 1 joule ఎనర్జీ అనేది మనం ఖర్చు చేసాం. ఖర్చు చేసేస్తే అదేమైంది, ఆబ్జెక్ట్ పైకి లిఫ్ట్ అయింది. లిఫ్ట్ అయినప్పుడు ఏముంది, అది పొటెన్షియల్ ఎనర్జీ కింద మారుతుంది. సో దిస్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వీ నో దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh which is equal to 1 joule. m is given 0.5 into g is given 10 and we have to find the h is equal to 1. h equal to how much, 0.5 into 10 is nothing but 5. So 1 by 5 is equal to 0.2 meters. 0.2 meters. Got it? Very good. Pause the video and note down. What will be the velocity of a body of mass 100 grams having kinetic energy 20 joules? సో ఇక్కడ చూస్తే ఇది SI సిస్టంలో ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ కూడా. ఇది కూడా SI బట్ దిస్ ఇస్ ఇన్ గ్రామ్స్, CGSలో ఉంది. కాబట్టి మాస్ ఈజ్ ఈక్వల్ టు 100 గ్రామ్స్ని మనం CGSలోకి మారిస్తే ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 10 to the power of minus 3 kg which is equal to 0.1 kg. వాట్ విల్ బి ద వెలాసిటీ అని అడుగుతున్నాడు. వెలాసిటీ అని అడుగుతున్నాడు అంటే ఇది ఏ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ. అది కూడా చెప్పేశాడు. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 20 joules విచ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. సో హాఫ్ mv స్క్వేర్ ఈక్వల్ టు 20 అయితే m ఇచ్చాడా, ఇచ్చేసాడు.
వాట్ విల్ ది వెలాసిటీ v అడుగుతున్నాడు. సో హాఫ్ ఇంటూ m మీన్స్ 0.1 ఇంటూ v స్క్వేర్ ఈక్వల్ టు 20. ఇంకా మిగిలింది మామూలు అండి, సాల్వ్ చేయండి. సో v స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ 400, v ఈక్వల్ టు 20 per second. సార్ మీరు ఎలా సార్ డైరెక్ట్గా 400 వేశారు? మీరు మ్యాథమెటిక్స్లో జమ్స్ కదా, ఇది ఒకసారి సింప్లిఫై చేసి చూడండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. The kinetic energy of an object of mass m moving with a velocity this is 25. What will be its kinetic energy when the velocity increases 3 times అని అడుగుతున్నాడు. ఓకే, the kinetic energy of an object of mass moving with a velocity this is this. So k1 is equal to 25 అంట. ఎప్పుడు of an object of mass m1 is equal to m అంట, v1 is equal to 5 meter per second తో వెళ్తే ఇది kinetic energy. సెకండ్ కేసులో ఏమడుతున్నాడు, వాట్ విల్ బి ద కైనెటిక్ ఎనర్జీ అంటే k2 ఈక్వల్ టు హౌ మచ్ వెన్ ఇట్స్ వెలాసిటీ ఇంక్రీజెస్ 3 times. సో v2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 3v అయిందంట. అంటే సేమ్ బాడీ అంటే మాస్ మారలేదు, అంటే దీన్ని సింపుల్గా చేసేయచ్చు. సో యాజ్ యు నో దట్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఇందులో హాఫ్ కాన్స్టెంట్ m కాన్స్టెంట్ పక్కన పెడితే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్ v స్క్వేర్. ఇది ఆల్రెడీ చేసిన సమ్మె మనం. సో k1 బై k2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ v1 బై v2 హోల్ స్క్వేర్. ఇక్కడికి వస్తే k1 బై k2, k1 అంటే ఎంత చెప్పాడు 25 చెప్పాడు, 25 బై k2 మీన్స్ లెట్ ఇట్ బి k2 ఈజ్ ఈక్వల్ టు v1 బై v2, v అంటే v, v2 అంటే 3v. 3 times ఇంక్రీజ్ చేశారంట, 3v హోల్ స్క్వేర్. అంటే చేస్తే ఏమవుతుందంటే ఇది vv క్యాన్సిల్ అయితే 1/9 అవుతుంది. సో k2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ క్రాస్ మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 9. సో ఇట్స్ నథింగ్ బట్ 225 joules. Where is 225? Yes, here. Got it? Pause the video and note down. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రై చేసేసారు, మీకు ఒకరు రాకపోతేనే చూస్తారు, వచ్చేస్తే ఇంకా అవసరం లేదు, నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోండి. When mass and velocity are doubled, kinetic energy increases. So we know that kinetic energy is equal to half mv స్క్వేర్ కదండి, దీన్ని k1 అనుకుందాం. k2 is equal to ఏముంది హాఫ్ m ప్లేస్లో 2m వేయండి, v ప్లేస్లో 2v వేయండి. నో వాట్ హ్యాపన్స్ హాఫ్ ఇంటూ 2ని బయటికి తీసుకొచ్చేసండి. అలాగే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కదా అంటే 4, ఆ 4ని బయటికి తీసుకొచ్చండి, మిగిలిందేంటి mv స్క్వేర్ ఉంటుంది. సో 2 4 is 8 విచ్ కెన్ బి రిటన్ యాజ్ 8 times 8ని బయటికి తీసుకొస్తే హాఫ్ mv స్క్వేర్, వేర్ హాఫ్ mv స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ వాట్ దిస్ కైనెటిక్ ఎనర్జీ 1 అంటే ఇట్ బికమ్స్ 8ke1 అంటే 8 times అయిందన్నమాట. దట్స్ ఇట్, గాట్ ఇట్, వెరీ గుడ్. A horse and dog run at the same velocity. If the mass of the horse is 10 times that of the dog, the ratio of their kinetic energies అంటున్నాడు with same velocity అని చెప్పాడు. As you know that kinetic energy equal to half mv square. Here velocity constant, half is constant means kinetic energy is proportional to mass. అంటే ఏ చెప్పచ్చు మనం, ఫస్ట్ ఏం చెప్పాడు హార్స్ అండ్ డాగ్, kinetic energy of horse by kinetic energy of dog. ఎప్పుడు కూడా ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలండి. హార్స్ డాగ్ ఇచ్చాడు కాబట్టి హార్స్ డాగే రాయాలి. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద హార్స్ ఈజ్ 10 times దట్ ఆఫ్ ద డాగ్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ హార్స్ బై కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ డాగ్ మీన్స్ మాస్ ఆఫ్ హార్స్ బై మాస్ ఆఫ్ డాగ్. సో మాస్ ఆఫ్ హార్స్ ఈజ్ 10 times దట్ ఆఫ్ ద డాగ్ అని చెప్పాడు. మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మాస్ ఆఫ్ హార్స్ ఐ కెన్ రైట్ దట్ 10 times మాస్ ఆఫ్ డాగ్ బై మాస్ ఆఫ్ డాగ్. మాస్ ఆఫ్ డాగ్ క్యాన్సిల్ అండ్ ఐఎమ్ లెఫ్ట్ విత్ 10:1. వేర్ ఇస్ 10:1? దట్స్ ఇట్. If the mass of a dog is reduced to half, if the mass, ఇంతకుముందు ప్రాబ్లంలో డాగ్ చేయడానికి ఇప్పుడు డాగ్ వచ్చేసింది. If the mass of the body is reduced to half and its velocity is doubled, the percentage increase in kinetic energy అన్నాడు. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఫార్ములా ఏంటంటే డెల్టా కే పర్సంటేజ్ ఈక్వల్ టు k2 మైనస్ k1 బై k1 ఇంటూ 100 అనమాట. దిస్ ఇస్ ద ఫార్ములా. అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ బై ఇనిషియల్ ఇంటూ 100. అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీనే కాదండి, ఏదైనా క్వాంటిటీ తీసుకున్నప్పుడు కూడా పర్సంటేజ్ ఇంక్రీజ్ లేదా పర్సంటేజ్ డిక్రీజ్ అంటే అర్థం ఏంటంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ ఇంటూ 100. ఇది ఫార్ములా. చెప్పండి, ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ ఇంటూ 100 అంటే చేంజ్ బై ఒరిజినల్ ఇంటూ 100 అనమాట. చేంజ్ బై ఒరిజినల్ ఇంటూ 100. ఈ వాల్యూ కనుక పాజిటివ్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇంక్రీజ్ అని, నెగిటివ్ వస్తే డిక్రీజ్ ఉందని యొక్క అర్థం. అలాగే ఇలాంటి సమ్స్ ఈజీగా చేయడం కోసం ఒక టెక్నిక్ నేను చెప్తాను. ఆ టెక్నిక్ ఏంటంటే
ఇలా పర్సంటేజ్ అనేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇనీషియల్ని ఒరిజినల్ కండిషన్ 100 అనేసుకోండి, ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. దీన్ని 2 మెథడ్స్లో చెప్పొచ్చు. మనం చెప్పుకున్నటువంటి ఒరిజినల్గా ఎప్పుడు చెప్పుకున్నటువంటి ఫార్ములా బేస్డ్, సబ్స్టిట్యూషన్ బేస్డ్ మెథడ్లో వెళ్ళొచ్చు. నార్మల్ మెథడ్లో షార్ట్ కట్ ఏంటంటే దీనికి ఇనీషియల్ టు బి ట్రీట్ యాజ్ 100. సో 2 మెథడ్స్ చెప్తాను, మీరు ఒకసారి చూసుకోండి. ఫస్ట్ షార్ట్ కట్లో వేద్దాం. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్ అని చెప్పాడు కదా, అండ్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ డబుల్డ్ అని చెప్పాడు, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అని చెప్పాడు కదా. సో మాస్ని ఇనీషియల్ ఏమనుకుంటారంటే 100 అనుకోండి, అండ్ వెలాసిటీ డబుల్డ్ అని చెప్పాడు, వెలాసిటీని 100 అనుకోండి. ఇప్పుడు M2 ఏమవుతుంది, హాఫ్ చేశాడు, మాస్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్ అంటే 50 అవుతుంది. వెలాసిటీని డబుల్ చేశారు కాబట్టి ఇది 200 అవుతుంది. నో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ అన్నాడు కదా. సో వాట్ ఈస్ ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, హాఫ్ m ఇంటూ v స్క్వేర్, 50 ఇంటూ 200 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 50 ఇంటూ 200 ఇంటూ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, సరదాగా 200 ఇంటూ 200 రాద్దాం, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 100 టైమ్స్ పోతే ఏం వెళ్తుంది, 2 5 ఒక 10 అంటే ఇది ఒక 100 టు 10 to the power of 4 అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 10 to the power of 6 జౌల్స్. ఇది ఏంటిది ఫైనల్. మరి ఇనీషియల్ ఎంత, k1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 100 ఇంటూ 100 హోల్ స్క్వేర్, విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ 50 ఇంటూ 10 to the power of స్క్వేర్ కదా, 100 స్క్వేర్ అంటే 10 to the power of 4 అనమాట, విచ్ కెన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ 10 to the power of 5 లేదా 0.5 ఇంటూ 10 to the power of 6 అని రాయొచ్చు. గాట్ ఇట్. నౌ ఇక్కడికి వస్తే k2 మైనస్ k1 బై k1 ఇంటూ 100 కదా. సో k2 అంటే జస్ట్ 10 to the power of 6 మైనస్ k1 అంటే 0.5 ఇంటూ 10 to the power of 6 బై k1 అంటే ఇదే కదా ఒరిజినల్ కదా, k2 మైనస్ k1 0.5 ఇంటూ 10 to the power of 6 ఇంటూ 100 అనమాట. సో ఇందులో 10 to the power of 6 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ 0.5 అంటే 0.5 బై 0.5 అంటే ఏమవుతుందండి ఇది, 1 మైనస్ 0.5 మీన్స్ 0.5 బై 0.5 ఇంటూ 100. సో 0.5 అంటే 1, సో 1 into 100 మీన్స్ 100. సో ద ఇంక్రీజ్ ఈజ్ 100%. దట్స్ ఇట్. ఇలా ఒక మెథడ్లో చేయొచ్చు. మెథడ్ 2 కూడా చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్ మీరు ఓన్గా చేసుకోండి. ఇది సింపుల్ క్యాలిక్యులేషనే, మ్యాథమెటిక్స్ మీరు ఓన్గా చేయండి. ఫిజిక్స్ వచ్చేటప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మనం డెల్టా k ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం, k2 పర్సంటేజ్ k2 మైనస్ k1 బై k1 ఇంటూ 100 అని చెప్పాం. సో 100s లేకుండా నార్మల్గా చేద్దాం. k1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, హాఫ్ m v స్క్వేర్, k2 మీన్స్ హౌ మచ్, హాఫ్ ఇంటూ మాస్ ఈజ్ హాఫ్డ్ m by 2, velocity is doubled 2v whole square, which is nothing but half m by 2 into 4v square, which is nothing but mv square. This is half mv square. So k2 minus k1, k2 means mv square minus half mv square by k1 means how much, half mv square into 100. ఇలా కూడా చేయొచ్చు. సో mv స్క్వేర్ మైనస్ హాఫ్ mv స్క్వేర్ మీన్స్ హౌ మచ్, హాఫ్ mv స్క్వేర్, హాఫ్ mv స్క్వేర్ గట్ క్యాన్సిల్ అండ్ ఐఎమ్ లెఫ్ట్ విత్ 100%, 100 అనమాట. దట్స్ ఇట్. ఇలా కూడా వచ్చేసింది. సో ఇట్లాంటి కొన్ని సమ్స్లో ఈ మెథడ్ సింపుల్గా వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఆ మెథడ్ సింపుల్గా వస్తుంది. కాబట్టి రెండింటిని గుర్తుపెట్టుకోండి, చకచక చేసేయచ్చు. నౌ 14th క్వశ్చన్, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ k. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హౌ మచ్, k అని చెప్పాడు. ఇఫ్ ఇట్స్ మాస్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్ అంటే m1 ఈజ్ ఈక్వల్ టు m, m2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, m by 2, దెన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి అంటున్నాడు. స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, వెళ్తే మనం ఆల్రెడీ చేసాం. సో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, హాఫ్ m v స్క్వేర్. ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్, హాఫ్ కాన్స్టెంట్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు m కాబట్టి k2 by k1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, m2 by m1. హియర్ m2 ఈజ్ ఈక్వల్ టు m by 2 into m1 means m gets cancelled and I will do 1 by 2. That implies k2 equal to how much, k by 2. That's it. ఇది ఆల్రెడీ మీరు చేసే ఉంటారు.
నెక్స్ట్ 15th క్వశ్చన్ ఉంది, అది ఎట్లాంటిదే ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ అ హోంవర్క్ ఫర్ యూ బికాజ్ ఇట్ సిమిలర్ కైండ్. దిస్ ద ఎండ్ ఆఫ్ అవర్ వర్క్షీట్ నెంబర్ 3.1. నెక్స్ట్ మనం వేరే వర్క్షీట్లో కలుద్దాం. ఆ వర్క్షీట్ కలిసేటప్పటికి మీరు ఇదే బుక్ నుంచి ఆ వర్క్షీట్ని ట్రై చేయండి. ట్రై చేసి రాని సమ్స్ మాత్రమే నా దగ్గర చూడడానికి రండి. నెక్స్ట్ వర్క్షీట్ ఈజ్ వర్క్షీట్ 3A అడ్వాన్స్ మోడల్. సో అడ్వాన్స్ మోడల్ కాబట్టి మనకి సింగిల్ కరెక్ట్, మల్టీ కరెక్ట్, ఇంటిజర్స్ అన్నీ ఉంటాయి. అన్నీ చెప్పుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? మీరు ఈ సమ్స్ అయితే మాత్రం చాలా ఈజీ అండి. ట్రై చేసుకుని రండి, రానివన్నీ నేను చెప్తాను. సరేనా? బాయ్ బాయ్.